హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టీచర్ చూడండి, అతని బోధన సామాగ్రిని పగలగొట్టడమే కాకుండా అనుకోకుండా తన చేతిని కూడా గాయపరుచుతున్నాడు. అసలు కఠినంగా లేడు. చింతించకండి సీనియర్, నేను ఈ విషయాన్ని తప్పకుండా చక్కగా పరిష్కరిస్తున్నాను. అంతా అయిపోయింది. ఇది చాలా చెడ్డది. జావ్ జీ నన్ను తెలివి తక్కువ వాడివని మరియు ఇబ్బంది పెట్టేవాడివని అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు అతని ముందు తనను తానే ఇంత వెర్రివాడిని చేసుకుంటున్నాడు. నేను ఈ కళ బతకలేను. పనికి మాలిన మాటలు ఆపు. చైర్మన్ యూ సంతోషంగా ఉండడా లేదా అనేది ముఖ్యం కాదు. నేను ఈసారి తిరిగి వచ్చినప్పుడు కానీ మీ పాఠశాల నన్ను తిరిగి రమ్మని అడిగింది. నా ఉద్దేశం ఇది కూడా కాదు. ముఖ్యంగా మా తల్లిదండ్రులు ఎప్పుడు మీ పెళ్లి గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. మమ్మల్ని చూడటానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరిగి వచ్చాను. మేము కూడా ఈసారి ఇక్కడికి వచ్చాము. మీకోసం నేను చూసి వస్తున్నాను. ఆ గొప్ప బావగారు ఆయన నాకు నచ్చకపోయినా ఉంటే మేము జీన్ కుటుంబంలో సంభూలం అయ్యే వాళ్ళం కాదు. ప్రొఫెసర్ జీన్, ఇంకా మాట్లాడకండి. నాకు కాస్త గౌరవం ఇవ్వండి. ఇది మరి పరువు కాపాడుకునే విషయమా? అక్క ఇల్లు అయితే నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తున్నాను. అక్క ఇలా అయితే నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడే ఉండు, కదలొద్దు, తొందరపడకు. ప్రొఫెసర్ జావ్ గారికి ఇబ్బంది కలిగించడం అంతా నా తప్పే. ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోయినా ఊహాగానాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఆ తర్వాత రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండకపోతున్నాయి. ప్రిన్సిపల్ టాన్, మీరందరూ టీనియన్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారన్న నేను 30 సంవత్సరాలకు భద్రంగా దాచుకున్న నా మానవ ఆస్తి పంజరం నామున వైద్య రంగంలో కూడా చాలా అరుదైన నిజాయితీ తరగతి గదిలోకే విద్యార్థుల వల్ల అది పాడైపోయింది. ఇది మామూలు నష్టం జరిగిన కేసు కాదు. ఇది పాండిత్యాన్ని పవిత్రం చేయడమే. ప్రొఫెసర్ గారు, దయచేసి సాధించండి ఈ విషయం. ఇది మన పాఠశాల యొక్క దుర్వినియోగం. పాఠశాల ఈ పరిస్థితిని ధృవీకరించండి. పూర్తి నష్టపరిహారం హామీ మీర దీనిని నిర్దేశిత సంస్థలో మరమ్మత్తు చెందించకపోవాలనుకుంటే మేము అన్ని ఖర్చుతాలు భరిస్తున్నాము. ఈ నామము నాది. నా గురువు గారు మరణించే ముందు దీనిని నాకు అందించారు. పైన ఉన్న శరీర నిర్మాణ గుర్తులన్నీ చేతితో వాసిన అరుదైన పుస్తకాలు. నేను ఎంత డబ్బుకు కొనగలనో మొదట దీనిని నాతోనే తెచ్చుకున్నాను. విద్యార్థులు, ఒక ఆచారమైన ప్రదర్శన ఇవ్వండి. ఇప్పుడు అంతా బాగుంది. ఇది ఎముకల కప్పుగా మారిపోయింది. ప్రిన్సిపల్ టాన్, నేను దాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ స్థితి పంజరం నామున నాది కాదు. ఉద్దేశపూర్వకంగా పాడు చేయబడింది. ఒక విద్యార్థి దానిని అతను తన సమస్యలను కోల్పోయిన దానిని ఢీకొన్నాడు. ఉద్దేశపూర్వకంగా తొలగించిన మొత్తం తరగతి ముందే పాఠశాల వేధింపుల వల్ల నేను ఎంతో శ్రమను దయచేసిన అస్థి పంజరం నామున నాశనమైంది. ప్రిన్సిపల్ టాన్, ఇది ఒక పైన విద్యార్థుల్లో పోటీపడే విషయం కాదు. ప్రిన్సిపల్ టాన్, ఇది ఇకపైన నష్టపరిహారం చెల్లించే విషయం కాదు. ఈ విద్యార్థి విషయంలో కఠినంగా వ్యవహరించేది ప్రొఫెసర్ గారు. నా వివరణ ఇవ్వండి. నిజానికి ఇది నా క్లాసులో జరిగింది. నేను తప్పించుకునే బాధ్యత వహిస్తున్నాను. దీని గురించి ఏమంటున్న ఈ మెడల్ని రిపేర్ చేయడానికి యొక్క ఖర్చు, అలాగే కస్టమైజేషన్ ఖర్చు కూడా నేను బాధ్యత వహిస్తున్నాను. నీకు ఇది చాలు. వాళ్లకు ఇకపైన ఇబ్బంది కలిగించకు. చూడు నీ మంచి స్వభావం. అతను విద్యావంతుడిలా కనిపిస్తున్నాడు. యువకుడు, నీకు పెళ్ళయిందా? నీకు ప్రియురాలు ఉన్నారు? అత్తయ్య, నాకు ఇంకా ప్రియురాలు ఉంది. ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం. ప్రిన్సిపల్ టాన్కు ఇంకొక విషయం ఉంది. అదేంటంటే నేను నా క్లాస్మేట్స్ ముందే మాట ఇచ్చాను. చర్చి అన్ని విషయాల్లోనూ న్యాయంగా ఉంది. మన క్లాస్ నుండే ఎంపికలైనా కానీ మీరు నా అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థి బోధన సహాయకుడికి పనిచేశాడు. ఈ విషయాన్ని నేను నా క్లాస్మేట్స్కి వివరించాలి. దీనివల్ల నా తోటి విద్యార్థులకు వివరించడం నాకు కష్టంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా ఇచ్చిన మాట తప్పకుండా విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మీరేమన్నా? ఓహో జవర్ నా కొడుకు. అతను విదేశాలలో ఒక అగ్రిగేషన్ విశ్వవిద్యాలయంలో ఉన్నంత విద్యను సంపాదించాడు. నడవడికతో చదువులోనూ చాలా ఉత్తమంతా. ప్రతి సంవత్సరం అన్నమాటిలో మొదటి స్థానం. మీకు బోధన సహాయకుడిగా ఉండటం నాకు గౌరవం. మీరు ఇంకా సంతోషంగా లేరు. నాన్న, దయచేసి ఆందోళన చెందకండి. నేను కూడా ఆందోళన పడలేదు. నేను నిజంగా ఈ టీచింగ్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఇదంతా మీరే మీ సొంత చొరవతో ఏర్పాటు చేశాను. మీరు జావ్ ప్రొఫెసర్ గారి బోధన ఏర్పాట్లు గౌరవించాలి. ఇంకా నేను ఈ ప్రారంభమైన నాపై రుద్దులేని మీరు ఆలోచనలు నాపై బలవంతంగా రుద్దుతున్నారు కదూ. నేను ఇది కేవలం మీ మంచి కోసమే చేస్తున్నాను. ఆయనను అనుసరించడం వల్ల మీకు అన్యాయం జరిగినట్లు అనిపించింది. కనీసం ఇది నాకు బోధనా అనుభవాన్ని సంపాదించడానికి సహాయపడుతుంది. మీరు దయచేసి నా పనులను ఇకపై కష్టతరం చేయకండి. ప్రిన్సిపల్ టాన్ మరియు ప్రొఫెసర్ జావ్,
ఇదంతా నా తప్పే. అహూ! మీరు జియావో శిక్షించకుంటే నన్ను కూడా శిక్షించండి. తప్పు ఎవరు చేశారో, పర్యవసానాలను ఎవరు భరించాలో ఆమెతో పాటు మీరు ఎందుకు శిక్షించబడాలి? ఎందుకంటే ఆమె ఉపాధ్యాయుడిని అవ్వడమే కాకుండా నేను ఇంకా ఆమె భర్తనే. అహూ! ఏ భర్త? ప్రొఫెసర్ జావ్ మీరు మరియు చీటింగ్ జంటనా? ఈ యువకుడు మీ భర్త. ఇతను మీ బావ మీ పెళ్లి చేసుకున్న వ్యక్తే. అవును, ఈ నిజమే. ఏమిటంటే? అవును, మీరు విన్నది నిజమే. మేము మొదట సరైన సమయం కోసం వేచి చూశాను. కానీ నేను మీకు ఇంకా చెప్పలేదు. కానీ నేను క్షమించండి మావయ్య, అత్తయ్య, మీరు నాకు తెలియదు. మీరు దూరం నుండి చూసిన ఆమె తల్లిదండ్రులు అని తెలిసింది. దయచేసి నన్ను క్షమించండి. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మేము మా పెళ్లి గురించి ప్రకటించలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను జియావో తప్పకుండా బాగా చూసుకుంటున్నాను. ఆమెకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. ఈ తరగతి గది సంఘటన మరియు మెడియల్ విషయాన్ని వస్తే నేను చూసుకుంటున్నాను. ఇది ఎవరికి ఇబ్బంది కలిగించదు. ఇంకొక విషయం, నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుతున్నాను. దయచేసి మా పెళ్లిని రహస్యంగా ఉంచండి. ఎందుకంటే నేను జియావో చదువుపై ప్రభావం పడాలని కోరుకోవడమే లేదు. మామయ్య, చింతించకండి. నేను జియావోను బాగా చూసుకుంటాను. అక్క, బావగారు అద్భుతం. ఇంత త్వరగా మావయ్య ఏమంటున్నారు? నువ్వు సరిగా ప్రవర్తించే, ఇకపై అల్లరి చేయకు. ఒరే వెధవ, సరిగా ప్రవర్తించు. ఇకపై ఎక్కడ పడితే అక్కడ అల్లరి చేయకు. వింటున్నావా? చాలా నొప్పిగా ఉంది. చింతించకు. ఎందుకు? ఇది నువ్వు గుర్తించుకుంటే మంచిది. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో. నువ్వు నాకంటే బాగా చేయగలవు. నేను నమ్ముతున్నాను. సరే, చింతించకు. జియావో. నేను దాదాపు ఒకటి మర్చిపోయాను. ఇది మానవ అస్థిపంజర ప్రస్తుత పురావస్తు శాస్త్రం క్లబ్ ఆహ్వానం నీకు పంపబడింది. ఈ క్లబ్లో చేరడం చాలా కష్టం. నువ్వు ఇది చేస్తున్నావని అద్భుతం. మీ బావగారు చాలా కూల్ అయ్యారు. నాకు ఉన్నది ఒకే ఒక అమూల్యం కూతురు. ఆమె వేధించడానికి సహించే నేను నిన్ను వదిలిపెట్టలేను. అంతేకాకుండా ఆమెను కడుపు నొప్పి ఉంది. పచ్చి మరియు చల్లని ఆహారం తక్కువ తిను. సమయానికి తినమని ఆమెకు గుర్తు చేయడం గుర్తుంచుకో. మామయ్య, నాకు అర్థమైంది. మావయ్య, నాన్న నాకు అంతా గుర్తించింది. జవ్ జీ బస్సు ఎక్కు. నువ్వు ఆమెని బాధపెట్టాలి. నేను నిన్ను దీని నుండి తప్పించుకోనివ్వను. అమ్మ, చింతించకు. నేను జియావో తప్పకుండా బాగానే చూసుకుంటున్నాను. సరే, నేను నిన్ను ఇంకా ఎక్కువసేపు ఆపను. మేము వెళ్తున్నాము. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ బాగానే ఉండు. వెళ్ళిపోయారు. బాయ్. బాయ్. ఆపు ప్రొఫెసర్ జావ్. జియావో, నువ్వు ఎప్పుడు చాలా దృఢ సంకల్పంతో ఉంటున్నావు. నేను నా కుటుంబానికి నిశారపరుచుకోవడం లేదు. రైట్. ఆ తర్వాత నేను కూడా మంచి భర్తగా ఉంటున్నాను. దానివల్ల వాళ్ళు ఆందోళన పడరు. ఓయ్, ఒక్క నిమిషం ఆగు బంగారం. మళ్ళీ నువ్వేనా? అబద్ధాల కొరకు. అసలు నీకేం కావాలి? అమ్మ, నేను అబద్ధాల కొరకు కాదు. నేను నీ తండ్రిని. మా నాన్న చాలా కాలకం క్రితమే చనిపోయారు. నిజంగా నాన్న, నేను పొరబడను. అప్పట్లో నేను టియావో సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కొండపైకి వెళ్ళండి. నేను మీ ఇద్దరిని నిశారపరిచాను. ఇన్నేళ్లుగా కొండల్లో నేను చాలా బాధపడ్డాను. మేమంతా ఒక కుటుంబానికి ఉన్నందుకే నేను అలా చేశాను. నాకు కావాల్సిన కుటుంబ కలయిక నేను. మనం ఒక కుటుంబానికి అని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు కావాల్సిన కుటుంబం కలయిక నేను తిరిగి రావాలనుకుంటున్నాను. బదులుగా నాకు ఏదైనా ఇవ్వండి. ఈ అవకాశం సాధ్యమైన నేను మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. నిజంగా మీరేనా? అవును, నిజంగా మీరే నాన్న. మీరు చనిపోతే తిరిగి రండి. మమ్మల్ని సింహించారు ఇన్ని సంవత్సరాలు చాలావా? ఇప్పట్లో మీరు ఆ పనికి మాలిన సాధన పద్ధతిలో విఘ్నమైన ఉండేవారు. అతను మా అమ్మను నన్ను వదిలేసి కొండలో పారిపోయాడు. ఇప్పుడు తిరిగి వాళ్ళ కూతుర్ని మరిదికి చెప్పుకుంటున్నారు. నాకు చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు వాళ్ళకు తెలుసు వచ్చి వాళ్ళ కూతుర్ని తీసుకుపోవాలని. నేను నీకు చెప్పడానికి చాలా ఆలస్యం అయిపోయింది. అమ్మ, నాన్నకి ఇంకొక అవకాశం ఇవ్వగలరు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. జరిగిన దానిని ఎలా పరిహారం చేయాలో. అప్పుడు మా అమ్మ నన్ను అరణించి పెట్టి నేను ప్రతి రాత్రి ఏడ్చేదాన్ని. నాకు డబ్బు చేసింది నన్ను ఎవరు పట్టించుకోరు. నా క్లాస్మేట్స్ ప్రతిరోజు నా వెనుక పడేవారు. నాన్న లేని పిల్లలను ఎంత ఎగతాళి చేశారో, నన్ను వేధించారు. ఆ సమయంలో నీకు అందంగా నిలబడడానికి ఎవరు లేరు. ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావో మీరు పర్వతాలలో మీ ఆధ్యాత్మిక సాధన చేస్తూ అందిస్తున్నాను. మా గురించి ఆలోచించారు. నేను ఇది అసలు ఊహించలేను. జియాంగ్ 6 తండ్రి ఒక జియాతిసుడు. జియాంగ్ క్లాస్ ఇప్పుడు మీకు తెలిసింది కదా. అతను తన తప్పును ఒప్పుకున్న తర్వాత తన కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నాడు. నేను మీకు చెప్పాను, అది అసాధ్యం. సరే జియాంగ్ కిక్, నువ్వేం చేస్తున్నావు? తర్వాత నేను ఏం జరుగుతుందో చెప్పు. ఎందుకు జియాంగ్ కింగ్స్? ఒక నిమిషం ఆగు.
మిస్ షిన్ జియావో, మీకు నిజంగా చాలా ఖాళీ సమయం ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా నా వెనుక ఇక్కడికి ఎందుకు వస్తున్నారో గుమ్మం దగ్గర నేను వేసి జోకులతో వాళ్ళకి ఇంకా విసుగొచ్చేయలేదు. అయితే మీరు వేరే చోటు నుండి చూడడం కొనసాగించాలనుకుంటున్నారా? జియాంగ్ షీ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి మీరు ఎలా భావిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. మంచి వ్యక్తి నటించడం ఆపండి. నేను మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? మీరు చిన్నప్పటి నుండి విశాలమైన జీవితం గడిపారు. తల్లిదండ్రులు తమ తండ్రిని ప్రేమిస్తారు. నాకు కావలసినవన్నీ నేను పొందగలను. కానీ ఆ సంగతేంటో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వీడియో మొత్తం అయిపోయింది. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.